Hi friends, welcome back to my channel. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీతో చెన్నా మసాలా, ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండే చెన్నా మసాలా ఎలా చేయాలో షేర్ చేసుకోబోతున్నాను. ఇది రోటీ, పూరి, నాన్, పుల్కా దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం పదండి. చెన్నా మసాలా కోసం ఫస్ట్ చెన్నా నైట్ అంతా నానబెట్టుకోవాలండి. మినిమం 8 hours అన్న నానాలి. నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు ఇవన్నీ వాష్ చేసుకొని ఒక కుక్కర్లో వేసుకోవాలి. చూడండి, ఇలా కుక్కర్లోకి తీసుకున్నాక ఈ శనగలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక ఆలుగడ్డ అండి, ఇది మళ్ళీ యూస్ చేస్తాము, చెప్తాను మీకు కర్రీ చేసేటప్పుడు. చూడండి, ఇలా మూత పెట్టుకొని 5 విజిల్స్ రానిచ్చుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఉడుకుంటాయి శనగలు. 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్తో సహా ఈ కర్రీలో వేసేసుకోవాలి. చూడండి, ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక మూత పెట్టి 5 minutes ఉడికించుకోవాలి. 5 minutes తర్వాత చూడండి, ఇలా బాగా బాయిల్ అవుతూ ఉంటుంది కర్రీ. ఒకసారి బాగా కలుపుకోవాలి. శనగల్ని చూడండి, ఇలా గిరిటితో కొంచెం మ్యాష్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు గ్రేవీ మనకు కొంచెం థిక్గా వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు చోలే మసాలా 1.5 స్పూన్ వేసుకోవాలి. తర్వాత
డ్రై మ్యాంగో పౌడర్, ఆమ్చూర్ పౌడర్ అండి, ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఇదండి గెరిటితో కొంచెం మ్యాష్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా మ్యాష్ చేసుకోవద్దు, కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి. అప్పుడు గ్రేవీ మనకు కొంచెం థిక్గా వస్తుంది. తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి కర్రీ మనకు బాగా రెడీ అయిపోయి ఉంటుంది. థిక్గా చూడండి కనిపిస్తుంది కదా క్లిప్లో. లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఒక హాఫ్ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి, స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. దొండి ఇలా వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచితే మన చెన్నా మసాలా రెడీ అండి. దొండి మన ఎమ్మి చెన్నా మసాలా రెడీ. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఎలా చేశానో అలాగే ట్రై చేసి చూడండి, ఈ సూపర్ ఎమ్మీగా వస్తుంది. దీన్ని పూరి, చపాతీ, నాన్ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. జీరా రైస్ అండ్ ఎనీ ఫ్లేవర్డ్ రైస్ కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి. ఇదండి నేను ఇక్కడ సర్వ్ చేస్తున్నాను, బటూరాతో సర్వ్ చేస్తున్నానండి నేను. చూడండి గ్రేవీ కూడా చాలా థిక్గా బాగుంటుందండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.